విజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మహిళల సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది. మహిళల యొక్క అభివృద్ధి గురించి, సేఫ్టీ గురించి ఆయన మాట్లాడారు. ఇది ఏం సేఫ్టీ అని నేను అడుగుతున్నా వాళ్ళని. మీ బలం చూసుకుని కాదా, మన వేడితోనే మనం పొడిచే ప్రయత్నం కాదా ఇది? ఒక సెక్టర్ మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి కాపులని ఇప్పుడు అంతనమేంటమ్మ తల్లి, మీరు ఎప్పటి నుంచి కాపులే కాదని ఎవరన్నా? పవన్ కళ్యాణ్ భార్యని, పిల్లల్ని, అమ్మని తిట్టినప్పుడు ద్వారపూడి చంద్ర బోరుగడ్డ కుమార్ చెప్పిన ఎటు వెళ్ళిపోండ్రమ్మ మీరంతా? ఎటు వెళ్ళిపోయారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలా నీకా? మీ నాన్న యాదవ్ నోరు దోలకి క్యాస్ట్ ఎందుకు తెస్తాను? కాపులు ఏం చేశారు? మీ నాన్న ఎన్ని మాట్లాడాడమ్మా? మీ నాన్నే కాపుల పరువు తీసిండమ్మా. కాపులకి తాగుడు ఎక్కువ, తిరుగుడు ఎక్కువ, అలవాటు ఎక్కువ, కాపులు ఒకటి సీఎం అవడు అని మాట్లాడిండు. తల్లి నీ దాకొస్తే కానీ బాధ వచ్చిందమ్మా. కాపు నాయకుడు అంటే కాపుల కోసం ఏదైనా చేస్తేనే కాపు నాయకుడు అవుతాడు. ముందు మీ నాన్న వైసీపీ నాయకుడు, ఒక కొజ్జా పార్టీకి నాయకుడు. అర్థమైందా? గంట అరగంట నాయకుడికి అంతే. కాపు నాయకులు కాదు, కాపులకి ఏదైనా చేస్తేనే కాపు నాయకుడు అవుతారు. మందం మాధవకృష్ణ ఉన్నాడు. ఆ క్యాస్ట్ గురించి ఏ రాజకీయంలో చేరకంటే ఒక క్యాస్ట్ గురించి ఎంత పోరాడి ఎంతకు తెచ్చుకోండి, దాన్ని నాయకత్వం, నాయకుడు అంటారు. సరే నువ్వు మీ నాన్నగారు నువ్వు కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతానంటే అది పద్ధతి కాదు. ఏంటో మాటలు, మీ నాన్న ఆడే మాటలు? బోరుగడ్డ కుమారు గవర్నమెంట్ ఎన్ని మాట్లాడినారమ్మా? అప్పుడు ఎవరమ్మా? పవన్ కళ్యాణ్ రెడ్డి అయిపోండా, కమ్మ అయిపోండా? అదే కోప నాయకుడు కదమ్మా. ఒక్క రోజు నువ్వు వచ్చి మాట్లాడవమ్మా, ఏడ్చేస్తాను. నీ ఏడుపులకి ఇక్కడ ఊళ్ళు జాలి పడరు. మీ నాన్నకి జాలి పడరు, నీకు జాలి పడరు. మీ ముందు మీ నాన్న వైసీపీ నాయకుడు, ఒక లంగా పార్టీకి నాయకుడు, కాపు నాయకుడు కాదు. గుర్తుపెట్టుకో. చెప్పు. ఆలోచించాను. చెప్పు. ఆయన దేనికి భయపడట్లేదు. నేను అరెస్టుకు భయపడను, నేను రెడ్ బుక్కు భయపడను అని ఎందుకన్నారు? ఆ నిజాయితీ ఆయన దగ్గర ఉంది కాబట్టి. ఎవరు ఆయన కరెక్ట్ గా ఉన్నా అంబట్రాబాబుకు నిజాయితీ ఉందా? ఎవరు చెప్తారు? మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకోకండి. వాడికి నిజాయితీ ఉందంటే నీ అమ్మ 29 రాష్ట్రాలు ఊరి కోసం చచ్చిపోవాలి. వాడికి నిజాయితీ ఉందంటే చెప్పు. అనే నిజాయితీ, ఒక మోరల్ స్ట్రెంత్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ చూపించారు. అన్నీ చేస్తుందా? ఏమేం చేస్తుంది? అవి ఉన్నాయి మీ నాన్నకి గంట అరగంట. చెప్పు. అంతేగాని ఈ రకంగా ఆయన మహిళల మీదకి వస్తే అయితే మీ మహిళల మీద దాడి చేస్తాం, మీ ఇంట్లో మహిళల మీద, అప్పుడు కూడా నువ్వు భయపడవా అని అనడం ఇది రౌడీజం అవుతుందా? రాజకీయం అవుతుందా? స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట? అల్లరి మూకలు ఉందమ్మా తల్లి, ఉంది. లా అండ్ ఆర్డర్ మంచిగా పనిచేస్తుంది, ఉంది కాబట్టి మీ నాన్న ఇప్పటికైనా సేఫ్టీగా 14 రోజులు జైల్లో ఉన్నాడు. లేకపోతే చుక్కలోకెక్కినోడు చక్కనోడు, ఎవరికి ఎప్పటికీ చిక్కనోడు అని అయిపోతుంది లా అండ్ ఆర్డర్. లేకపోతే ఎంకరేజ్ చేసి పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి దగ్గర నుండి వాళ్ళని ఎంకరేజ్ చేసి పోలీస్ వ్యవస్థకి సెల్లు కొట్టాలి. పోలీస్ వ్యవస్థ చాలా శుభ్రంగా పనిచేస్తుంది. 2019 నుంచి 2024 దాకా మాత్రం పనిచేయలేదు కొంతమంది. జగన్మోహన్ రెడ్డి సంకనాగంకే పనిచేశారు. తల్లి మాట్లాడు. స్త్రీల మీదకి ముసిగొల్పుతూ బయట ఉండి ఒక మహిళా ఆధ్వర్యంలో మీ నాన్నకి ఎర్ర చీర కట్టుకుని ఆడదు కనిపిస్తే చాలు, నాకు రాజకీయమే వద్దు అంటాడు. నువ్వు స్త్రీల గురించి మీ నాన్న చెప్తాడు అంటాను. మేము చేసుకున్న దౌర్భాగ్యం. మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి స్టేట్ లో జరుగుతుంది. నువ్వు అంత ఏడ్చినా మీ నాన్న చేసిన ఏదో పనికి తప్పు, అది తప్పు. ఎవడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కూడా మీకు బిల్లే ఒకనమ్మ. నీ ఏడుపులకు ఎవడు భయపడరు, జాలిపడరు. జై హింద్, జై భారత్.